హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం సబ్స్క్రిప్షన్ గురించి, ఆపరేటర్స్ గురించి చూసాం కదా. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎలా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ ఎలా ఒక ఆపరేటర్స్ వాడాలి, ఆపరేటర్స్ యూజ్ చేసి డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి చూసాం కదా. సో టుడే అవర్ టాపిక్ ఈ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ అనేది RxJS ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, దెర్ ఆర్ 4 types ఆఫ్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్, లైక్ ద సబ్జెక్ట్ అండ్ ద బిహేవియర్ సబ్జెక్ట్ అండ్ రిప్లై సబ్జెక్ట్ అండ్ అసింగ్ సబ్జెక్ట్. ఇవాళ ఎపిసోడ్లో మనం సబ్జెక్ట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో లెట్ మీ టేక్ యూ టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ప్రజెంట్ మనం యాప్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్లో ఉన్నాము. అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, మనకి అవుట్పుట్ ఇది వస్తుంది. ఓకే, నా నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు సబ్జెక్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, సో లెట్ మీ రైట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను జస్ట్ ఐ కమెంట్ ఇట్. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీ నీడ్ టు ఇంపోర్ట్ సబ్జెక్ట్ ఫ్రమ్ RxJS. పాయింట్ నెంబర్ 1. ఓకే, సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, సబ్జెక్ట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇనిషియల్ వాల్యూ. ఓకే, పాయింట్ నెంబర్ 3 అంటే సబ్జెక్ట్ అనేది ఇనిషియల్ వాల్యూ ఉండదు. తర్వాత పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ emits value, then this subscription will get. ఓకే, అంటే ఏంటంటే సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసినాక ఏదైనా వాల్యూ ఎమిట్ చేయాలి. ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ ఇఫ్ ఎనీ సబ్జెక్ట్ ఎమిట్స్ వాల్యూ, దెన్ ఓన్లీ ఇట్ విల్ గెట్. ఓకే, బిఫోర్ సబ్స్క్రిప్షన్ ముందు ఎమిట్ చేస్తే రాదు. ఓకే, 3 points. నౌ లెట్ మీ జస్ట్ కమెంట్ దిస్ 3 points. నౌ లెట్ మీ స్టార్ట్ విత్ ద రియల్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో అర్థమైంది కదా. సబ్జెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి, తర్వాత ఇనిషియల్ వాల్యూ ఉండదు. తర్వాత ఏంటంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత ఎమిట్ చేసిన వాల్యూనే వస్తుంది. నౌ లెట్ మీ క్రియేట్ ఏ సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి నేను సబ్జెక్ట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను టు స్టోర్ ఇట్. ఓకే, సో ఈక్వల్ టు న్యూ సబ్జెక్ట్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ అనేది RxJS నుంచి చూపిస్తాను. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇనిషియల్ వాల్యూ ఏమి ఇవ్వకూడదు కాబట్టి నేను ఏమి ఇవ్వట్లేదు, లేకపోతే ఇచ్చిండేవాడిని. ఓకే, సో ఇక్కడ దీని ముందు నువ్వు టైప్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, లైక్ నెంబర్ అలా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఓకే, సో ఇలా ఒక సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఎమిట్ చేస్తున్నాను వాల్యూ, లైక్ సబ్జెక్ట్ డాట్ ఎమిట్ ఎలా చేస్తాము, అబ్జర్వబుల్ నెక్స్ట్ అని యూస్ చేసి. ఓకే, ఇక్కడ నేను 20 ఎమిట్ చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సబ్జెక్ట్ డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ వచ్చే వాల్యూ ఏంటి, అది ఎమిట్ చేస్తున్న వాల్యూ ఇక్కడ మనం పెట్టాలి. సో లాగ్ సబ్జెక్ట్ వాల్యూ. చూడండి, నేను ఏం చేశాను, ఒక సబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశాను ఫ్రమ్ RxJS. అది పాయింట్ నెంబర్ 1. దానికి ఇనిషియల్ వాల్యూ ఉండదు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ 3 ఏంటంటే, ఓకే నేను ఎమిట్ చేశాను, ఫస్ట్ ఎమిట్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. కానీ మన యాక్చువల్ ఏంటి కాన్సెప్ట్, ఏదైనా సబ్స్క్రైబ్ తర్వాత ఎమిట్ చేయాలి. అంటే ఇది సబ్స్క్రైబ్ ముందు ఎమిట్ చేస్తాను. సో ఇట్ వోంట్ టేక్ ఎనీ వాల్యూ. లెట్స్ సీ దట్. సేవ్ చేస్తున్నాను, అప్లికేషన్కి వెళ్తున్నాను, ఇన్స్పెక్ట్కి వెళ్దాము. సో కన్సోల్కి వెళ్తే మనకు అవుట్పుట్ రావట్లేదు. మళ్ళీ నేను రీఫ్రెష్ చేస్తాను. చూడండి, మనకైతే అవుట్పుట్ రావట్లేదు. బికాస్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ముందు ఎమిట్ చేసింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, సబ్స్క్రిప్షన్ తర్వాత ఎమిట్ చేయడానికి చూస్తాను. ఓకే, సో ఎమిటింగ్ వాట్ ద డిఫరెంట్ వాల్యూ, లైక్ లెట్ us కన్సిడర్ 40. నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. చూడండి, 40 అయితే వచ్చింది. ఓకే, సో ఇట్ వాస్ క్లియర్ టు యూ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకొక సబ్స్క్రిప్షన్ రాస్తాను ఇక్కడ, అంటే సబ్స్క్రిప్షన్ ఇక్కడ కూడా రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మన అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఎమిట్ అయింది, దీని ముందు ఎమిట్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఈ లైన్ కాడ ఏమొస్తుంది, ఏమి రాదు. బట్ ఇది ఎమిట్ చేసినప్పుడు ఈ సబ్స్క్రైబ్కి వెళ్తుంది. ఓకే, అంటే మనకు అవుట్పుట్లో 40 వచ్చింది. నేను ఇక్కడ రాస్తాను, అవుట్పుట్లో 40 ఫ్రమ్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ 1 అని పెట్టుకున్నాము, సబ్జెక్ట్ 2 అని పెట్టుకున్నాము. సో క్లారిటీ కోసం ఊరికే. సో సబ్జెక్ట్ 1 అనేది మనకి ఏమొస్తుంది, సబ్జెక్ట్ 1 అనేది మనకి 40 వచ్చింది ఇప్పుడు ఇది ఎమిట్ చేసినప్పుడు. కానీ సబ్జెక్ట్ 2 అప్పటికి ఏం రాదు, ఎందుకంటే అది ముందు ఎమిట్ అయింది. బట్ సబ్జెక్ట్ 2 కాడ ఏమొస్తుంది మనకి, సబ్జెక్ట్ 2 అనేది ఏమీ రాదు. ఓకే, బికాస్ ఈ సబ్జెక్ట్ 2 తర్వాత మనకి ఏమీ ఎమిట్ కాలేదు. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 40 వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ 1 40. లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి, సబ్జెక్ట్ 1 40. ఎందుకు సబ్జెక్ట్ 2 రాలేదంటే, బికాస్ ఈ సబ్స్క్రిప్షన్ తర్వాత ఏది ఎమిట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎమిట్ చేస్తాను. ఓకే, ఏంటి ఇక్కడ ఎమిట్ చేస్తున్నా, ఇక్కడ వాల్యూ ఏంటంటే సంథింగ్ లైక్ 30 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సబ్జెక్ట్ ముందు ఏదైనా సబ్స్క్రిప్షన్ ఉందా, లేదు కాబట్టి ఇది ఏమి యూస్ అవ్వదు. ఓకే, బట్ ఈ సబ్స్క్రిప్షన్ తర్వాత మనకి ఎమిట్ చేసిన వాల్యూస్ ఏంటి, ఈ వాల్యూ ఎమిట్ చేసాం, ఈ వాల్యూ ఎమిట్ చేసాం. అంటే 40 30 సబ్జెక్ట్ 1కి వెళ్తుంది. అంటే అవుట్పుట్ ఎలా వస్తుందంటే, సబ్జెక్ట్ 1 విల్ హ్యావ్ 40, 30 అండ్ వాట్ దిస్ సబ్జెక్ట్ విల్ హ్యావ్, ఇది క్రియేట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ ఎమిట్ చేసింది ఇది ఒకటి 30. అంటే
సబ్జెక్ట్ 2 అనేది మనకి 30 ఉంటుంది. సో 40 30 30 రావాలి. ఓకే, సో అవుట్పుట్ చూద్దాం. ఓకే, లెట్ మీ కమెంట్ దిస్ లైన్ అండ్ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. చూడండి 40 30 30 సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్. ఓకే, అర్థమైంది కదా. సో మెయిన్ మీరు ఇంపార్టెంట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత ఎమిట్ అయ్యే వాల్యూ వస్తుంది, ముందు ఎమిట్ అయితే అది రాదు. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సబ్జెక్ట్. నా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు బిహేవియర్ సబ్జెక్ట్ గురించి చెప్తాను. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.